హైవేస్ ఈరోజు ఉదయాన్నే ఒక్కసారిగా ఉలికి పడింది మన తెలంగాణ, ఆఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ కూడా. కారణం ఏంటి? చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే చార్మినార్ ఎక్స్ప్రెస్ చివరి పాయింట్ నాంపల్లి. నాంపల్లికి వచ్చింది, ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒక అతను చనిపోయాడు గుండెపోటుతో అంటున్నారు. బాబోయ్, అంత పెద్ద ప్రమాదమా? అంత పెద్ద ప్రమాదం కాదు, కానీ అటువంటిదే. భయపడ్డారు లోపల ఉన్న వాళ్ళు. స్టిల్ ఒక అతను చనిపోయి గుండెపోటు అంటున్నారు. బట్ అధికారులు వచ్చేసి లేదండి, గుండెపోటుకు వచ్చిన మాట వాస్తవం ఒక రకం కాదు, ఇంకొంతమంది గుండెపోట్లు అయితే వచ్చే ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకెళ్ళి అంత బాగానే ఉన్నారండి అంటున్నారు. ఏమైంది ఏంటి? నాంపల్లి పాయింట్ ఎండ్, ఇటువంటి చోట్ల ఏమైందంటే ఎండ్ పాయింట్ దగ్గర ఎండింగ్లో వచ్చేసి డెడ్ ఎండ్ ఉండిద్ది, అంటే గోడ లాంటిది ఉండిద్ది. అక్కడ దాకా ఎట్టి పరిస్థితి ట్రైన్ వెళ్ళదు, దానికి ముందే ట్రైన్ ఆపాలి. మరి ఈరోజు లోకో పైలట్ మరి ఏ మూడ్లో ఉన్నాడో, మరి ఎలా ఉన్నాడో ఏ మనిషి నాకు అర్థం కాల. ఆ మనిషి వెళ్ళిపోయి డెడ్ ఎండ్ గుద్దేశాడు. ఈలోపు ఇక్కడ బోగీలు ఉన్నాయి కదా, S2, S3, S6 బోగీలు ఆ సైడ్న ప్లాట్ఫామ్కి గీసుకుంటూ వెళ్ళిపోయాడు. ట్రైన్ ఏమో లాస్ట్ స్టాప్కి వచ్చేసింది, డ్రైవర్ ఏమో డెడ్ ఎండ్కి పట్టుకెళ్ళిపోతాడు, బోగీలేమో దాన్ని గీసుకుపోతే కింద పట్టాలు తప్పినాయి. అంటే దానికి వెళ్ళి గోడ గుద్దుకొని దబ్బని సౌండ్, ఒకసారిగా లోపల అదురుడు. దీంతో పాపం లోపల భయం వేసి గుండె దడదడ కొట్టుకుంటూ కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది, మరి కొంతమంది పాపం బాగా భయపడిపోయారు. సో ఈ ప్రమాదానికి మెయిన్ కారణం ఏంటి? ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినాడు, రెండు తప్పించాడు రైల్వే ట్రాక్, డెడ్ ఎండ్ ఉంటుందనే విషయం తెలుసు కదా, నాంపల్లి అని తెలుసు కదా, లోకో పైలట్ తప్పదు. మొన్న మధ్య కూడా ఏదో ప్రమాదం జరిగింది, అది కూడా లోకో పైలట్ తప్పదివేనట. సో లోకో పైలట్లు దయచేసి గుర్తుంచుకోండి అయ్యా, మీ మీద ఆధారపడి కొన్ని వందల మంది బతుకుతున్నారు, అండ్ మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ ఉంది. మీరు ఏమాత్రం అలర్ట్గా లేకపోయినా లేనిపోయిన ఇబ్బందులు ఇదిగో ఈ రకంగానే వస్తాయి. సో దయచేసి ఈరోజు చార్మినార్ ట్రైన్ ఘటనలో ఆల్రెడీ మొత్తం దిగిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా బాగానే ఉన్నారు. గుండెపోట్లు వచ్చిన మాట వాస్తవం పాపం కొంతమందికి. కరోనా తర్వాత ఏంటో అసలు ఒక అతను చనిపోయాడు అంటున్నారు కాబట్టి, బట్ ఎవరికే ప్రమాదం లేదని అని అంటున్నారు. బట్ ఇక నుంచి అయినా లోకో పైలట్లు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ప్రయాణికులకి నేను చెప్పేది, అయ్యా మన భయమే మన శత్రువు. త్రిపుర సినిమాలో చెప్పినట్టు, నీకు భయం అనేది ఉందనుకోండి, చిన్న పుండైనా నేను చంపేసింది. ధైర్యం అనేది ఉందనుకోండి, అది క్యాన్సర్ గడ్డైనా సరే నేనేం చేయలేదు. మా నాన్నగారు కూడా చెప్పేది కూడా ఇదే అనమాట ఎప్పుడు కూడా. సో ధైర్యంగా ఉండండి. మీరు ఆల్రెడీ ట్రైన్ లోపల ఉన్నారు, లేదా బస్సు లోపల ఉన్నారు, భయపడినప్పుడు ఏమైందంటే అక్కడ జరిగేది చిన్న ప్రమాదమైన ఆ భయంతో ఇంటర్నల్గా హార్ట్ తట్టుకోలేదు, కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చేది. సో దయచేసి ధైర్యంగా అయితే ఉండండి.